హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఫంకీ మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. ముందుగా సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటంటే, నాకైతే సినిమా నచ్చింది. ఓకే, కొన్ని వన్ లైనర్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి, సినిమాలో కామెడీ ఎలిమెంట్లు బాగానే అనిపించాయి, చాలా చోట్ల నవ్వైతే వచ్చింది. కొంచెం సినిమాలకు ఎక్కువగా రిలేట్ అయి ఉంటాం కాబట్టి సినిమాల పైన వచ్చే పంచెస్ ని కూడా బాగానే ఎంజాయ్ చేశాం. అంటే లైక్ ప్రజెంట్ సక్సెస్ఫుల్ ఫార్ములాగా రన్ అవుతున్న దేవుని వాడుకునే కాన్సెప్ట్ గానీ, పార్ట్ 2 కోసం లీడ్ లేకపోయినా కూడా పార్ట్ 2 అని అనౌన్స్ చేయడం గానీ, ఇలాంటి ఎలిమెంట్స్ పైన పడ్డ పంచెస్ అయితే నాకు సర్ప్రైజింగ్ గా అనిపించాయి అండ్ చాలా నవ్వు కూడా వచ్చింది. ఇక డైరెక్టర్ అనుదీప్ కేవికి ఒక యూనిక్ స్టైల్ అయితే ఉంటుంది. అది అందరికీ నచ్చకపోవచ్చు, కాకపోతే మెజారిటీ ఆడియన్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈయన సినిమాలు. జాతి రత్నాలు గానీ, ప్రిన్స్ గానీ, ఈవెన్ దో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా కూడా నాకైతే పర్సనల్ గా ఈ 3 సినిమాల రైటింగ్ అండ్ ఐడియాలజీ నాకైతే బాగా ఇంప్రెసివ్ గా అనిపించాయి. ఇక ఫంకీ సినిమా విషయానికి వస్తే, అనుదీప్ కేవి లాస్ట్ సినిమా అయిన ప్రిన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అంత వర్కౌట్ అవ్వలేదు. ఇక చాలా రోజులు గ్యాప్ తీసుకొని అయితే ఈ సినిమాని తీశాడు. ఇక ఇటు మన విశ్వక్సేన్ కెరియర్ పైన కూడా లైలా లాంటి పెద్ద రిమార్క్ పడిన తర్వాత ఎలాగైనా దాని నుంచి బయటపడాలంటూ ఈ ఫంకీ సినిమాతోనైతే ట్రై చేశాడు. ఓవరాల్ గా వీళ్ళిద్దరు ఈ విషయంలో మాత్రం సక్సీడ్ అయ్యారన్నదే నా ఒపీనియన్. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు, మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఇక సినిమా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, ముందుగా కథ విషయానికి వస్తే, భారీ డిజాస్టర్లతో నష్టాల పాలైన ఒక ప్రొడ్యూసరు తన నెక్స్ట్ సినిమాలకి పెద్ద బడ్జెట్ పెట్టుకునే పొజిషన్ లో అయితే ఉండడు. అయితే ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ ని తన కూతురు అయితే ₹1,00,00,000 సినిమా కంప్లీట్ చేయాలి అని చెప్పి అయితే టార్గెట్ గా పెడుతుంది. అయితే ఆ సినిమా కంప్లీట్ చేయడానికి యంగ్ డైరెక్టర్ కూడా కొన్ని ట్రిక్స్ అయితే ప్లే చేస్తాడు. అందులో ఈ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తూనే ఎలా సేవ్ అవుతారు అన్నదే సినిమా కాన్సెప్ట్. సినిమా కంప్లీట్ గా ఒక రామ్ కామ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ అనుదీప్ మార్క్ కామెడీ అయితే ఉంటుంది. చాలా పంచెస్ అయితే హిలీరియస్ గా పేలాయి. లిటరలీ చెప్పాలంటే ఒక పంచ్ ని ఎంజాయ్ చేసే లోపే ఇంకో పంచ్ అయితే పడిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో సెటప్ అయిపోయేసరికి అయితే టూ మచ్ గా ఎంజాయ్ చేసేస్తాము అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉండే ట్విస్ట్ కూడా పర్లేదు, బాగానే అనిపిస్తుంది. అయితే ఎస్పెషల్ గా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక సినిమా అయితే లైట్ గా కొంచెం డల్ అయినట్టుగా ఉంటుంది. ఆ లవ్ ట్రాక్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఏదో హీరో హీరోయిన్ కదా, వీళ్ళు లవ్ చేసుకోవాలి కదా అన్న ఫీలింగ్ తో నా లవ్ స్టోరీ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఉండే సిచ్యువేషన్ అయితే భలే ఇంపాక్ట్ఫుల్ గానే అనిపించింది అండ్ అక్కడ పర్ఫార్మెన్సెస్ కూడా టూ గుడ్ అనిపించాయి అందరివి. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, విశ్వక్సేన్ ఈ సినిమాలో తన ప్రీవియస్ తాలూకు ట్యాగ్స్ అన్ని కూడా వదిలేసి కేవలం అనుదీప్ కేవి లాగా ఇమిటేట్ చేయడానికి అయితే ట్రై చేశాడు. అందులో 90% మనోడైతే సక్సీడ్ అయ్యాడు. లిటరలీ చెప్పాలంటే విశ్వక్సేన్ కన్నా కూడా ఆ క్యారెక్టర్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక కయాదు లోహర్ బ్యూటీ ప్రజెన్స్ అయితే సూపర్ అనిపించాయి భయ్యా సినిమాలో. ఈమె క్యారెక్టర్, ఈమె పర్ఫార్మెన్స్ అనుదీప్ మార్క్ నుంచి కొంచెం సపరేట్ గా ఉంటుంది, అందుకని భలే యూనిక్ గా అనిపిస్తుంది మిగతా క్యారెక్టర్లు అన్నిటితో పోలిస్తే. అయితే ఈ క్యారెక్టర్ లో తన పర్ఫార్మెన్స్ కూడా టూ గుడ్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మన అందరి ఫేవరెట్ నరేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది భయ్యా. ఆబ్వియస్లీ ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కూడా అందులో అయితే ఇట్టే ఒదిగిపోతారు. సో ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ కూడా సూపర్ అనిపించింది. ఇక యూట్యూబ్ సెన్సేషన్ జయకృష్ణ కూడా ఎక్సలెంట్ కామెడీ టైమింగ్ తోటి ఈ సినిమాలో అయితే యాక్ట్ చేశాడు భయ్య. ఇక ఈశ్వరి రావు గారు, సంపత్ గారు, విటివి గణేశన్ వీళ్ళందరి పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా అనిపించాయి. అయితే టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ టూ గుడ్ భయ్య, మంచిగానే అనిపించింది. ఈ ఒక్కటి వదిలేస్తే నాకైతే మిగతా అన్ని క్రాఫ్ట్స్ పైన కొంచెం కంప్లైంటింగ్ గానే అనిపించింది. ఎందుకంటే మ్యూజిక్ బై భీమ్ సిజ్రేలియో సాంగ్స్ పెద్ద ఎంగేజింగ్ గా లేవు. ఆ మ్యూజిక్ కూడా ఎప్పుడో విన్నట్టుగా రొటీన్ గా అనిపించింది. ఇక నవీన్ నూల్ చేసిన ఎడిటింగ్ అయితే అసలు టూ మచ్ బోరింగ్ గా అనిపించింది. సినిమా ఒక ఫ్లో మీద ఉన్నట్టు ఉండదు. ఒక సీన్ కట్ అయ్యే విధానం గానీ, వాటికి ఉండే ఒక ట్రాన్సాక్షన్స్ గానీ అసలు ఏవి కూడా పర్ఫెక్ట్ గా అనిపించదు. ఒక డీసెంట్ ఎడిటింగ్ అన్న ఫీలింగ్ అస్సలు లేదు. అండ్ సినిమాలో కొన్ని ప్లేస్మెంట్స్ లో ఉండే కాస్ట్యూమ్స్ కానీ, ఆ ఆర్ట్ వర్క్ కానీ నాకు ఎందుకో టూ ఆర్టిఫిషియల్ గా అండ్ ఆ కలర్ ప్యాలెట్ కూడా ఒక పర్ఫెక్షన్ లేకుండా ఉన్నట్టు అనిపించింది. ఇక సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ కి వస్తే, సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఓకే, పర్వాలేదనే చెప్పాలి. కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ అనుదీప్ కేవి, మనోడి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ అయితే పుష్కలంగా ఉంటుంది. చెప్పాలంటే కొన్ని సెన్సిబుల్ గానే ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే ఆ స్ట్రక్చర్ అన్నిటికీ కూడా ఒక ప్రాపర్ పే ఆఫ్ అనేది ఉండదు. అక్కడే చాలా సార్లు డిసప్పాయింట్ అవుతారు జనాలు. అయితే ఈ కరెక్షన్ ని మనోడు అసలు కరెక్ట్ చేసుకునేలా అనిపించట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ ఫంకీ సినిమాలో కూడా ఒక అర్థవంతమైన కథతోనైతే ఎండ్ చేయాలనుకోడు. ఏదో అలా గాలి వదిలేసినట్టుగా వదిలేస్తాడు ప్రతిసారి. ఒక సినిమాలో కామెడీ పండించాలంటే
అసలు అది చిన్న విషయం కాదు, పెద్ద టాస్క్ అనే చెప్పాలి. కాకపోతే మనోడు దాన్ని బాగానే అచీవ్ చేస్తున్నాడు. ఇంకొంచెం స్టోరీ పైన కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఒక బేసిక్ స్టోరీ లాంటి ఫీలింగ్ అన్న ఇచ్చుంటే సినిమాకు ఒక నిజమైన అర్థం ఉంటుంది, అతను పడే కష్టం కూడా వృధా అవ్వకుండా ఉంటుందని నాకైతే ఫంకీ సినిమా చూసినప్పుడు మరోసారి అనిపించింది భయ్య. ఫైనల్ గా ఫంకీ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు గనక ఈ వీకెండ్ లో జస్ట్ టైం పాస్ కి ఎంజాయ్ చేయాలనుకుంటే ఫంకీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అయి తీరుతారు. సినిమాలో కథ గురించి కానీ వేరే ఏ ఎలిమెంట్స్ గురించి కానీ సీరియస్ గా అస్సలు థింక్ చేయకుండా సినిమా చూసేయండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఫంకీ సినిమా పైన నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.